పడ్డో ఊరికినే ఓ పార్టీలో ఉన్న దురద కొద్దీ మనం మాట్లాడుకునేవాడు మాట్లాడుకోవడం తప్పించి ఎవడెవడికి భయపడతాడు? ఆడికి వెళ్తే ఏమైనా మటలు చేస్తారా, మానభంగాలు చేస్తారా? లేకపోతే కడప ఏమన్నా వాళ్ళకి ఆస్తా? కడపలో ఇంతకుముందు చిరంజీవి పోలేదా, పవన్ కళ్యాణ్ పోలేదా టూర్లు? వీళ్ళు వాళ్ళు మహానాడు పెట్టుకుంటే పాపం ఆ ఏరియాలో ఉన్న నాయకులు చందాలు వసూలు చేసి అవన్నీ నిర్వహించాలి. ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అంతకు మించి ఏముండదు అక్కడ. దాంట్లో అక్కడ పెట్టేగానే ఏమైనా మార్పు వస్తాయి? ఇంతకుముందు 7 సీట్లు వచ్చినప్పుడు మహానాడు పెట్టకముందే వచ్చినాయిగా 7. మరి అదే ఒకప్పుడు 10కి 10 సీట్లు తెలుగు వైసీపీ గెలిచింది కదా, 9 సీట్లు, 10కి 9 సీట్లు 2 సార్లు 14, 19లో. దానికి అంతకుముందు అక్కడ ఏమన్నా వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ ఏమైనా పెట్టాడా కడపలో? లేదు కదా. అవన్నీ జనాల దగ్గర దాన్ని ఏమంటారంటే మాస్ క్యారెక్టర్లకి మానసికంగా మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఇవ్వడం, అంతకు మించి ఏముండదు. అంటే రాయలసీమలో లేదంటే ప్రధానంగా కడపలో గెయిన్ అవుతున్నాం మేము, మా బలం ఇంకా పెరిగింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కూడా చాలాసేపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ, అది కూడా ఆ వేదిక మీద మాట్లాడడం. ఇదంతా ఒక రాజకీయ వ్యూహం కాదు వైసీపీ? ఏముంటది అంటే అందులో రాజకీయం ఏముంది, వ్యూహం ఏముంది? అక్కడ కూర్చున్నారు, సభ పెట్టుకున్నారు, దాంట్లో ఏం బేవత్సం ఉంటది? అందులో ఏం వ్యూహం ఉంటది? నేను చెప్పినట్టు కార్యకర్తల సంతృప్తి వచ్చి ఉపన్యాసానికి పనికొస్తుంది. అంతకుమించి ఏముంటది అందులో వ్యూహం చెప్పండి? అక్కడ మహానాడు పెట్టగానే జనాలందరూ అర్జెంటుగా మారిపోయి ఓట్లేసేస్తారా? బేసిక్ గా ఇప్పుడు జగన్ పులివెందులు ఏమైనా ఓడించేశారా? ఆయన అన్నది అయితే అదే, నెక్స్ట్ 10 సీట్లు మనకే వస్తాయి ఇక్కడ. సహజంగా ఇప్పుడు జగన్ 175 వస్తాయి అనుకోలేదా ఏంది? జగన్ 175కి 175 అనుకోలేదా? అంతే ఉంటది. ఎవడన్నా నేను ఓడిపోతాను అనుకుంటాడా? ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటాడు కదా. అంటే ఆయన అన్నది వైనాట్లును గొడ్డల పోట్లు, అంటే అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడడం అనేది అది రాజకీయమా? నేను అనేది అది ఏముంది అందులో రాజకీయం. కొత్తగా చేసేది ఏంటి అంటే నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు బాబాయ్